హాయ్ ఫ్రెండ్స్, చూడు మిరపకాయ బజ్జీలు చేస్తున్నా ఫ్రెండ్స్. శనగపిండి, మైదా, బియ్యం పిండి కలిపి కొద్దిగా జీలకర్ర, ఉప్పు, సోడా ఒక 15 నిమిషాల ముందు నానబెట్టాను పిండి. చూడండి, మిర్చి అన్నీ కోసుకొని ఉప్పు నీళ్ళలో నానేసినాను. ఇప్పుడే తీసాను పక్కకు. ఇంకా ఈ పిండిలో ముంచి వేయాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వేసి చూడండి, ఇప్పుడైతే ఇలా తిరగేయాలి ఫ్రెండ్స్. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. దూరం ఉంది, మన నూనె అన్నది గుర్తుంటుంది. చూడండి, ఒకవైపు పూర్తిగా కాలింది, ఇంకోవైపు తిప్పేసాను. ఇంక ఈ రెండు కూడా తిప్పుకున్నాం. అలాగే పెద్ద సైజు ఉన్నాయి ఫ్రెండ్స్ మిర్చి. మా వాడు కట్ చేశాను, నేనైతే ఇంకా 2 చేసేదాన్ని. నిలువున 2 చేశాడు, కానీ అడ్డం కూడా 2 చేయలేదు. సరేలే అని వేశాను. ఈ పక్కన బాగా కాగాక తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 బజ్జీలు తింటే కడుపులో అవుతుంది. అట్లా వచ్చినాయి కదా సైజు. టిష్యూ పేపర్లు వేసుకుంటే ఈ ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. మళ్ళీ పిండిలో ముంచడం. ఆయిల్ వేసుకోవాలి. ఒట్టి శనగపిండి అయితే మీకు ఇంత క్రిస్పీగా రావు ఫ్రెండ్స్. కొద్దిగా మైదా, జస్ట్ ఇప్పుడు 2 కప్పులు అనుకోండి శనగపిండి. చిన్న కప్పుతో ఒక 1/2 కప్పు మైదా, 1/2 కప్పు బియ్యం పిండి కలుపుకుంటే ఇలా బాగా పెద్దగా వస్తాయి ఫ్రెండ్స్. పిండి బాగా కోట్ అవుతుంది బజ్జీకి. కొంచెం సైజు కూడా బాగా వస్తాయి. ఇంకంతే ఫ్రెండ్స్, అన్నీ ఇట్లా వేసుకోవాలి. ఓకేనా? బాయ్. మరి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.